అందరికీ నమస్కారం. నేను మీ సేవ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .80. ఇది మీ గలం. ఈ రోజు మా హనుమాన్ జంక్షన్ శివార్లో మూవీ షూటింగ్ అనేది జరుగుతుంది. అసలు ఈ మూవీకి సంబంధించి హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, సినిమా టైటిల్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా నాకు ఎంత ఆనందం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన హనుమాన్ జంక్షన్ శివార్లో షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళ డైరెక్టర్ గారిది లోకలే అంట. ఒకసారి ఆయనది ఏ ఊరు ఏంటి, మనం ఈ సినిమాని వీడియో చూసిన తర్వాత ఆదరించాలో లేరో మీరే తెలుసుకోండి. సార్ మీ పేరు? నా పేరు అర్జున్ అండి, అర్జున్ కాలే. ఏ ఊరండి మీది? మాది ఏలూరు. ఏలూరు. ఇక్కడ షూటింగ్ చేయడానికి కారణం? ఈ సినిమా ఫస్ట్ నుంచి ఏలూరులోనే జరుగుతుంది. గత 6 నెలలుగా షూటింగ్ ఇక్కడ చేస్తున్నాం మేము. అయితే చుట్టుపక్కల మనకి గోదావరి, పల్లెటూరు, ఇది మేము తీస్తున్న సినిమా కూడా పల్లెటూరు వాతావరణ సినిమా. సో అందుకని చెప్పేసి మన ఊరు, మన విలేజ్ అన్ని చూపిద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను. ఇంత ముందు ఏమైనా మూవీస్ చేశారు సార్? నాది ఇది మొదటి సినిమా అండి. షార్ట్ ఫిలిమ్స్? షార్ట్ ఫిల్మ్, డెమో ఫిల్మ్స్ తీసాను నేను, కానీ ఇది నా మొదటి సినిమా. సినిమా ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యింది షూటింగ్? ఇది పోస్ట్ ప్రొడక్షన్స్ అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు. ఆల్రెడీ సాంగ్ షూటింగ్ కోసం వచ్చాం. గత 9 నెలల నుంచి చేస్తాం. షూటింగ్ అయిపోయింది, టాకీ పార్ట్ అయిపోయింది. సాంగ్స్ కోసం, సాంగ్ షూటింగ్స్ కోసం అని చెప్పి వచ్చాం. మేబీ ఈ ఇయర్ రిలీజ్ డేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్ అక్టోబర్ లోపు రిలీజ్ ఉంటుంది. స్ట్రైట్ డైరెక్ట్ ఫిలిం అంటే థియేటర్ లో రిలీజ్ అవుతా, ఓటీటీ? థియేటర్ రిలీజ్ అవుతుంది. ఇంకా మరి క్వశ్చన్స్ హీరో గారు ఉన్నారు, ఒకసారి హీరో గారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు దినేష్ తేజ్. దినేష్ తేజ్. అంటే మీరు ఇంతకు ముందు హుషారు సినిమా, ప్లేబ్యాక్ ఇలాంటి సినిమాస్ తీశారు, మీకు సక్సెస్ రేట్ అనేది వచ్చింది. అయినా మీరు డెబ్యూ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడానికి కారణం అంటే డైరెక్టర్ మీ ఫ్రెండా, లేకపోతే ఎందుకు స్టోరీ నచ్చిందా, దీనివల్ల మీరు? ఆబ్వియస్లీ స్టోరీ రీజన్ అండి. డెబ్యూ డైరెక్టర్ అనేది అంటే వీ కాంట్ డిఫరెన్షియేట్. కథ బాగుండే, సో ఆటోమేటిక్ గా వీ కెన్ మేక్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్. సో నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఆయన నరేషన్. సో దెన్ ఐ సెడ్ ఎస్. ఇప్పుడు అంటే మీరు పెద్ద డైరెక్టర్తో తీశారు, డెబ్యూ డైరెక్టర్ తీశారు, ఆ రేంజ్ లో ఉందా సినిమా, మూవీ ఉందా, అండ్ డైరెక్షన్ కూడా అలాగే అంటే పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని ఉండదండి. మంచి సినిమా, బ్యాడ్ సినిమా అదొక్కటే ఉంటుంది. బికాస్ ఒక సినిమా హిట్ అయిన తర్వాత కొత్త డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అని చూడరు కదా. ఇట్ ఈస్ అ హిట్. సో ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఇట్ విల్ బికమ్ ఎ హిట్. ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం కథ. కథ ఎలాంటి కదండి ఇది? ఇట్స్ థ్రిల్లర్ అండి. ఇంకా అంతకుమించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పకూడదు, డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. డైరెక్టర్ గారు రండి, పక్కకు రండి, హీరో గారు పక్కన ఉండండి. సార్ మూవీ టైటిల్ ఏమైనా ఫిక్స్ చేశారా? మూవీ టైటిల్ తత్వం. తత్వం. సార్ ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది? స్టోరీ చెప్పలేను కానీ ఇట్స్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి థ్రిల్లర్ అండి. థ్రిల్లర్. డైరెక్టర్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు స్టోరీ చెప్పి? మంచి నరేషన్, మంచి కథ చెప్పి ఒప్పించారు. సార్ మీరు ఈ సినిమా ఫీల్డ్ లోకి రావడానికి కారణం ప్యాషనా, లేకపోతే ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారా? సినిమానే ఇన్స్పిరేషన్. ఇక మళ్ళీ సపరేట్ ఇన్స్పిరేషన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే కథలు ఎక్కడి నుంచో లేవండి, మన ఇళ్లలోంచే ఉంది, మనలోంచే ఉంది. సో అక్కడి నుంచో వచ్చినాయి కథలు, మన కథలు మనం మాట్లాడుకుందాం. మా హనుమాన్ జంక్షన్ సరౌండింగ్స్ లో ఇంకెన్ని రోజులు ఉండబోతుంది షూటింగ్? ఇంకొక 3 రోజులు ఉంటుంది. 3 రోజులు. సినిమా ఒక హీరోయిన్ ఎవరు? సినిమా హీరోయిన్ దశ్విక అని. హీరోయిన్ డెబ్యూటెంట్ అండి, తొలి పరిచయం దశ్విక అని. సో తన ఈ సినిమాతో తను లాంచ్ చేస్తున్నాను. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అండి చేతన్ భరద్వాజ్. మన ఇంతకుముందు ఏమన్నా మూవీస్ చేశారు? RX100, SR కళ్యాణ మండపం. ఆయన RX100, SR కళ్యాణ మండపం బాగా హిట్ ఆల్బమ్స్ తో ఉన్న డైరెక్టర్ ఉన్నారు. ఈ మూవీ సాంగ్స్ అనేవి ఎలా ఉంటాయో మనం తర్వాత తెలుసుకుందాం. సాంగ్స్ ఏమన్నా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉన్నాయి తొందరలో? డేట్ చెప్తామండి. అన్ని సాంగ్స్ కూడా అయిపోయినాయి, ఆల్మోస్ట్ మిక్సింగ్ లో ఉన్నాయి. త్వరలోనే న్యూస్ వస్తుంది. సార్ మా హనుమాన్ జంక్షన్ ఎలా ఉంది? చాలా నచ్చిందండి నాకు. ఆంధ్ర సైడ్ మేబీ నా హుషారుతోనే ఫస్ట్ టైం రావడం. అప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆంధ్ర అండ్ ఆంధ్ర పీపుల్. అంటే ఇక్కడ సినిమాకి చూపించినంత లవ్, అంత సపోర్ట్ అయితే నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండదు. సో నేను పర్సనల్గా ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రమోట్ మై మూవీ హియర్, షూటింగ్ కానీ ఇవి రావడానికి అని చాలా నచ్చుతుంది. ఇక్కడ పొలాలు కానీ, పచ్చదనం, ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. ఈవెన్ ఫుడ్ యాజ్ వెల్.
ఈసారి మనం ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కిరణ్ అబ్బవరం గారు పక్కన నుంచున్నట్టు నాకు గుర్తు. ఒకసారి ఆయన పేరు, ఆయన ఇంతకు ముందు తీసిన మూవీస్, రాబోయే మూవీస్ ఏంటో మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు భరత్ అండి. ఇంతకుముందు మీరు? నేను యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. యాక్టింగ్ అనేది చాలా తక్కువ సినిమాలు చేశాను. ఇందులో కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను, యాక్టింగ్ కూడా చేస్తాను. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ చాలా బాగుంటుంది అండి. ఒక రూరల్ బ్యాక్డ్రాప్ లో జరిగే థ్రిల్లర్ ఇది. ఈ మూవీలో టార్గెట్ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్, ఆల్మోస్ట్ అందరినీ టార్గెట్ చేస్తున్నారు. అట్లా స్పెసిఫిక్ గా వీళ్ళ కోసం అని కాదండి, కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి చూసి హ్యాపీగా వచ్చేయాలంత. మనం మేము ఇచ్చే టికెట్ రేట్ కి ఫుల్ మీల్స్ ఇస్తున్నారా మూవీలో? ఇస్తున్నాను పక్క. మీరు ఈ సినిమాకి ఏంటి సార్? నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఇందులో చేస్తున్నా, కూడా? యాక్టింగ్ దీనికి కూడా చేస్తున్నా. ఓకే సార్. Yeah. అంటే ఎలాంటి క్యారెక్టర్? నాది ఫ్రెండ్ క్యారెక్టర్ అండి, హీరో Hero ఫ్రెండ్ friend. క్యారెక్టర్. ఓకే. ఇక్కడ మూవీ యొక్క ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ఒకసారి ప్రొడ్యూసర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన దేవుడు అంటే ఆయన లోకల్ అంట. ఒకసారి సార్ పేరేంటి, అసలు ఈ మూవీ తీయడానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? వంశీ అండి నా పేరు. ఏ ఊరు సార్? ఏలూరు. ఏలూరు. ఈ మూవీ తీయడానికి అంటే మీరు ఇంత ముందు ఏమైనా మూవీస్ లేదు చేయలేదు, డిస్ట్రిబ్యూషన్ కానీ ఏం చేయలేదు. ఇదే ఫస్ట్. ఇదే ఫస్ట్ డెబ్యూట్ ప్రొడ్యూసర్. డెబ్యూట్. ప్రొడక్షన్ నేమ్ సార్? ఎస్కే ప్రొడక్షన్ అండ్ టిక్ క్రియేషన్స్. టిక్ క్రియేషన్. ఎస్. సార్ ది ఎస్కే ప్రొడక్షన్, టిక్ క్రియేషన్స్ అంట. ఈ ప్రొడక్షన్ హౌస్ అనేది రాబోయే రోజుల్లో ఇంకా భారీ మూవీస్ తీయాలని మన ఛానల్ ద్వారా అందరం మనం ప్రేక్షకుల ద్వారా ఆ దేవుణ్ణి కోరుకుందాం. సార్ ఈ సినిమా తీయడానికి కారణం ఏంటి? స్టోరీ బలమా, కథ బలమా, డైరెక్టరా, హీరోనా, దేని వల్ల? అందరూ బలమే, మీరు చెప్పినవన్నీ బలమే. అందరూ బలమే. రాబోయే రోజుల్లో ఇంకా ప్రొడక్షన్ హౌస్ పెంచే ఆలోచన ఉందిగా? మంచి కథ వస్తే అలాగే పెంచుతాం. మంచి కథ వస్తే పెంచుతాం. అట్లా మా D6 న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల్ని ఏమన్నా కోరుకుంటున్నారు? సినిమా వచ్చిన తర్వాత అందరూ చూసి ఎలా ఉందో రివ్యూ చెప్పండి.